హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్యారెట్ పాలకూర వేసి గోధుమ పిండితో పూరీలు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇప్పుడు ఒక అరకిలో గోధుమ పిండి సాల్ట్ కలిపి పక్కన పెట్టుకున్నాను. ఒక క్యారెట్ ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, క్యారెట్ అయితే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. పాలకూర కూడా కట్ చేసి ఒక సగం కట్ట తీసుకొని పాలకూర కట్ చేసి నీళ్ళల్లో వేసాను. క్యారెట్ అయితే పేస్ట్ చేయటం రెడీ అయిపోయింది. కొన్ని వాటర్ వేసి ఇంకొంచెం ముక్కలు ఉన్నాయి, మళ్ళీ మిక్సీ చేస్తున్నాను. మూడు రంగులతో వచ్చిందండి పూరి అయితే. ఇప్పుడు క్యారెట్ కలరు, ఆరెంజ్, గ్రీన్ కలర్లోనేమో పాలకూర పేస్ట్ వేసి గ్రీన్ కలరు, మామూలుగా గోధుమ పిండిలాగా వైట్, అట్లా 3 కలర్స్లో పూరి వచ్చింది. అట్లా ట్రై చేస్తున్నాను చూడండి. గోధుమ పిండి 3 భాగాలుగా చేసుకోవాలి. సాల్ట్ కలుపుకుంటున్నాను పిండిలో. ఇప్పుడు సాల్ట్ పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ఒక భాగంలో క్యారెట్, ఇంకొక భాగంలో పాలకూర, ఇంకొక కొంచెం పిండి ఒట్టి పిండి కలిపేసుకుంటాం. ఇప్పుడు నేను క్యారెట్ పేస్ట్ వేసి పిండి అయితే కలుపుకుంటున్నాను. వాటర్ ఏమీ అవసరం లేదు. ఈ పేస్ట్లో మనం కొన్ని వాటర్ వేసుకున్నాం కదా, అవే సరిపోతాయి. పిండిలో క్యారెట్ పేస్ట్ వేసి మొత్తం ముద్దగా పూరీ పిండిలా కలిపేసుకోవాలి. ఇంకొంచెం పిండి పట్టేటట్లు ఉంది కాబట్టి ప్లేట్లో పెట్టుకున్న పిండిలో కొంచెం పిండి వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్తో అయితే పిండి కలపటం రెడీ అయిపోయింది, పూరీ పిండి. ఇప్పుడు పాలకూర కూడా మిక్సీ పట్టుకుందాం. పాలకూర కట్ చేసి ఇప్పుడు కడిగి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర పేస్ట్ కూడా వేసి పిండిలో కలిపేసుకుంటున్నాను చూడండి. అది కూడా మనం క్యారెట్ ఏ విధంగా వేసి ముద్ద చేసుకున్నాము అట్లానే పాలకూరతో కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూరీ పిండిలాగా అయితే మెత్తగా పిండి కలుపుకొని పాలకూరతో కలిపింది కూడా పక్కన ఉంచుకోవాలి. చూడండి, పిండి అయితే ఈ విధంగా కలుపుకోండి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, మళ్ళీ పేస్ట్ చేసాక జోరు అయిపోతుంది. సరిపోతేనే కొన్ని వేసుకోండి. పేస్ట్ వేసినప్పుడు సరిపోతే ఇంక అంతటితోనే పిండి కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేను కొన్ని వాటర్ వేసి పిండి కలుపుకుంటున్నాను. కొంచెం మెత్తగా ఉంది, కొంచెం పిండి చల్లుకొని
మళ్ళీ ఒకసారి ముద్ద చేసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు మనం గోధుమ పిండి కూడా కలిపేసుకుందాము. దీనిలో ఏమీ అవసరం లేదు, సాల్ట్ కలిపిన పిండి. అవి కూడా ముద్దగా చేసుకోవాలి. పిండి కలుపుకొని పూరీ పిండిలాగా కలుపుకోవాలి. పిండి కొంచెం ఉంది కాబట్టి వాటంత క్వాంటిటీ లేదని ఇంకొంచెం పిండిను కొంచెం సాల్ట్ వేసి మొత్తం ముద్ద చేసుకుంటాను చూడండి. పిండి కొంచెం అయింది కాబట్టి ఇంకొంచెం పిండి వేసుకొని చేసుకుంటాను. సాల్ట్ కొంచెం వేసుకుంటాను, మనం వేసుకున్న పిండిలోకి సరిపోయినంత వాటర్ వేసి పిండి అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు పిండి అయితే కలిపేసుకోవటం అయితే దగ్గరకు వచ్చేసింది. పూరీ పిండి కలుపుకోవటం అయిపోతుంది. ఇవి మనం 3 కలర్స్ 3 ముద్దలు తీసుకొని పూరీ ప్లేస్లో పెట్టుకొని ఒత్తేసి పూరీలాగా వేసుకోవటమేనండి. పూరీలు బాగానే వస్తాయి, చూసి మీరు కూడా ట్రై చేయండి. పాలకూర, క్యారెట్ ఈ విధంగా మనం తీసుకోగలుగుతాం. మొత్తం రౌండ్గా చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. క్యారెట్ ముద్ద కొంచెం, పాలకూర కొంచెం, చపాతీ పిండి కొంచెం, అట్లా 3 ముద్దలు తీసుకొని పూరీ ప్లేస్లో చిన్న చిన్న ముద్దలు పెట్టుకొని 3 కలిపి పూరీ చేసుకోవాలి. ఆయిల్ అయితే పూరీ వేసిన ఆయిలేనండి. కడాయి పెట్టి ఆయిల్ పోసి హీట్ అయ్యాక ఇప్పుడు మనం చేసిన 3 కలర్స్ కలిపి 3 ముద్దలు పెట్టేసి పూరీ ప్లేస్లో ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని పూరీలు అయితే వేసుకుంటున్నాను చూడండి. పూరీలు అయితే చాలా బాగా వచ్చినాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి. కాకపోతే పూరీ టేస్టే, కానీ పాలకూర, క్యారెట్ కూడా యాడ్ చేసాం కదా, కలర్ఫుల్గా ఉన్నాయి. ట్రై చేయండి. పూరీ అయితే బాగానే వచ్చింది, పొంగింది చూడండి. ఈ విధంగా పూరీలు రెడీ చేసుకుందాం. వేసేసుకున్నాం. ఇప్పుడు పూరీ అయితే కాలిపోయింది. చూడండి ఫ్రెండ్స్, పూరీలు అయితే వేయటం అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా పూరీలు అయితే వేసేసాను. 3 కలర్స్ కలిసి ఈ విధంగా మిక్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు అదే విధంగా వేస్తున్నాను చూడండి. చాలా మంచిగా పొంగుతున్నాయండి పూరీలు కూడా. ఎప్పుడూ ఒకేలా కాకుండా పిల్లలకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి ఇప్పుడు ఒకేలా కాకుండా ఇప్పుడు నేనైతే క్యారెట్, పాలకూర వేసి కలర్స్ మార్చి చేశాను. టేస్ట్ సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే
మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మన వంటలు నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా వంటలు కావాలంటే కామెంట్ చేస్తే నేను కూడా అవి కూడా ట్రై చేస్తాను. ఇవైతే క్యారెట్తో కలిపిన పిండితో పూరి వేసాను. ఇలా పాలకూరతో ఒకటి వేసాను, వైట్ ఒకటి వేసాను, అంటే గోధుమ కలర్తో మూడు కలర్స్ వేసాను. ఈ కలర్స్ చూస్తుంటే మనకి ఏ విధంగా ఉందంటే మన జాతీయ జెండా గుర్తొస్తుంది కదా, అలాగే ట్రై చేయాలని చేశాను కానీ లైట్ కలర్స్ వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, పూరీలు అయితే ఈ విధంగా బాగా పొంగినాయి, మెత్తగా బాగా వచ్చినాయి పూరీలు, సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా పూరీ ప్లస్లో పూరీ అయితే వస్తుందని చూడండి. చూడండి 3 కలర్స్ ఏ విధంగా వచ్చినాయో. మా అమ్మాయి వచ్చి చూసి పాటలు పాడుతుంది, వందే మాతరం అని. పూరీలు అట్లా ఆ కలర్స్లో ఉన్నాయని. చూడండి ఫ్రెండ్స్, పూరీలు ఏ విధంగా పొంగుతున్నాయో. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా ఉన్నాయో, ఎట్లా వస్తున్నాయి పూరీలు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.